You are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे రాజు గారు నమస్కారం అండి. మీరు ఇది ఎక్స్కర్షన్ బుక్లెట్ లో ఒక సబ్జెక్ట్ రాశారు, మీకు గుర్తున్నా? ఏసుకున్న దేవుడు అంటే నరకానికి వెళ్తారని చెప్పి. రాశారు. సమస్య ఏంటో ఇప్పుడు ఈయన లైన్ లో పాస్టర్ ఉందండి, ఆయన దాని గురించి వివరంగా చెప్తారంటండి. మీరు మాట్లాడుతున్నాను సార్, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ఇతను ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్ రాసి ఇతనే అనమాట. ఆ బుక్లెట్ లో ఇతనే. నేను ఎక్స్క్రిస్టియన్ అండి, 10 సంవత్సరాలు సేవ చేసి బయటకు వచ్చాను పాస్టర్ గా. అంటే పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ గా చేశానండి. చేసేసి నాకు నేను అంటే బైబిల్ చదివాను, కొన్ని అనుకున్నాను, విశ్వాసం జరగలేదు నాకు, అందుకని నేను బయటకు వచ్చేసాను. అది మీ ఇష్టమే, దాంట్లో ఎవరు అభ్యంతరం ఏమి ఉండదు. చెప్పండి, మీరు ఎందుకు కాల్ చేశారు? మీకు చేయలేదు కదా, నేను మీకు చేయలేదు. ప్రవీణ్ కుమార్ ఫోన్ చేశాను. అదేనండి, ప్రవీణ్ కుమారు నేను ఇద్దరం కలిపి వీడియోలు చేస్తా ఉంటాం. ఆ కెమెరా మ్యాన్ నేనే. అదంతా కూడా మొత్తం ప్రవీణ్ కి బైబిల్ గురించి గాని దాంట్లో ఉన్న చండాలం అంతా గాని, నేను పాస్టర్ని కాబట్టి, ఎక్స్ పాస్టర్ని కాబట్టి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అతడు అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కాబట్టి ఆయనే చెప్పాలి నాతో. మీరే కదా అదంతా చెప్పింది. ఆయన మీకేం కావాలి కదా, ఆయన చెప్పాలంటే ఆయనే ఉండడు కదా. ఆయన అసిస్టెంట్ అనుకో, నేను ప్రతిదానికి ముఖ్యమంత్రి పనిచేయాలంటే జరగదు కదా. ఆయన కింద కలెక్టర్లు ఉంటారు, ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు, అలాగే ఆయన కింద అసిస్టెంట్ అనుకోండి. నేను సమస్య ఏందో చెప్తే అది రీజనబుల్ గా ఉంటే ఆయన ఇప్పుడు మాట్లాడతారు. ఏంటంటే ఆయన ఒక షార్ట్ వీడియో పెట్టి ఉన్నాడు. అదే ఏంటి చెప్పండి. నేనే అసలు నేను వీడియోలు కానీ మన ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ మొత్తం నేనే రాసేది. స్క్రిప్ట్ గానీ డైలాగ్స్ గానీ నేనే. దేవుడు అంటే నరకమే అని ఒక టైటిల్ పెట్టి ఒక షార్ట్ వీడియో పెట్టున్నాడు. ఖచ్చితంగా నేనే చెప్పింది ఆయనకి. అది యేసుక్రీస్తు దేవుడు అంటే మీరు నరకం వెళ్ళిపోతారు. అది నేను చెప్తాను, 100% రాసిస్తాను నేను మీకు. ఆయన చెప్తాడు కదా నాకు. మీరు ఎందుకు అది రాసింది నేనైతే ఆయనకి నాకెందుకంటే స్వామి దేవుడు అసలు దేవుడే కాదు. ఆయన ప్రవక్తగా కూడా ఇజ్రాయెల్ ప్రజలు కానీ, అక్కడ ఉన్న యూదులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తమ్ముళ్ళు కానీ, ఆఖరికి ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళ శిష్యులు అంగీకరించలేదు. నాకు ఒక రెఫరెన్స్ చూపించండి. ఏంటి ఎక్కడైనా తాను దేవుడు అని కానీ, నన్ను మీరు పూజించాలి, మీరు నాకు పూజ చేయాలని ఒక మాట చెప్పి దేవుడిని నాకు పూజ చేయాలని ఒక రెఫరెన్స్ చూపించండి. యెహోవా దేవుడు అని చెప్పి బైబిల్లో నేను 100 వచనాలు చూపిస్తా. యేసు దేవుడు, నేను దేవుణ్ణి అని ఆయన స్వయంగా ఎక్కడ చెప్పుకున్నాడు? ఒక వచనం చూపించండి. మీరు స్వయంగా చెప్పలేదు, మరి చెప్పినప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు? యెహోవా చెప్పుకున్నాడు, దేవుళ్ళక దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నా ముందు కానీ నా తర్వాత కానీ దేవుడు అనేవాడు లేడని చెప్పాడు. మరి ఆయన ముందు ఆయన తర్వాత లేనప్పుడు ఈయన మధ్యలో ఎట్లా వస్తాడు? మీ పేరు గోపి గారా? అవును. ఇప్పుడు మీ పేరు మీరు చెప్పలేదు, నేను ఏదో వాళ్ళకి పరిచయం చేస్తాను. మీరు అడగలేదు కదా నా పేరు, అయితే చెబుతున్నాను. నా పేరు చెప్పడానికి ఏముంది? నా పేరు గుణపాలరాజు అలియాస్ గోపి. నేను చెప్పేదానండి, మీ పేరు నేను పరిచయం చేశాను గోపి అని. మీ పేరు మీకు ఏం కావాలి? నా పేరుతో అసలు నా పేరు గుణపాల. మీకేంటి అసలు బైబిల్ పైన మేము చేసే పోరాటానికి మీకు అభ్యంతరం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అంటే నరకమే అని ఎక్కడున్న బైబిల్ అడిగా ఆయన. నేను ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుంది బైబిల్లో? చూపిస్తే ఏం చేస్తారు? ఆయన దేవుడు అని చెప్పుకుంటే ఖచ్చితంగా నేను కూడా దేవుడిని అంగీకరిస్తాను.